టైటిల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్పుడు వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న టీఆర్టీ లేదా డిఎస్సీ అభ్యర్థులకి చేదు కబురు అయితే రావడం జరిగింది. టీఆర్టీ దరఖాస్తులు మరింత ఆలస్యం కానున్నాయి. అనేక వాయిదాల తర్వాత వచ్చిన తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ దరఖాస్తుల స్వీకరణ మరింత ఆలస్యం కానుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని గతంలో చెప్పారు. అయితే సోమవారం వెబ్సైట్లో అప్లై చేయడానికి ట్రై చేస్తే అక్కడ కూడా ఫార్మేట్ అనేది అయితే నాకైతే కనిపించలేదు. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు చాలాసార్లు కూడా కాల్స్ అయితే వెళ్ళి నేను కూడా ట్రై చేశాను. దీంతో సరిగ్గా తేరుకున్న అధికారులు టీఆర్టీ దరఖాస్తు ఇంకా డెవలప్ కాలేదని ఈ యొక్క పనిలో ఉంది, ఇంకా దీన్ని అయితే ఇంకా పాటించలేదు. సో ఇంకా వీళ్ళు డెవలప్ చేస్తూనే ఉన్నారంట. సో అభ్యర్థులకు అయితే అందుబాటులో ఉన్నదని టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కనీసం దరఖాస్తు వివరాలను కూడా సిద్ధం చేసుకోకుండా నోటిఫికేషన్ ఎందుకు వేశారని నిరుద్యోగ అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే టాపిక్ అనేది ఈ యొక్క టీఆర్టీ దరఖాస్తు అనేది చాలా మంది నాకు కింద సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. సో వారికి అయితే నేను అక్టోబర్ 30 తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను. బట్ నేను కూడా అప్లై చేయడానికి ట్రై చేశాను, కానీ ఇక్కడ చూసినట్లయితే అవ్వలేదు. అసలు వెబ్సైట్లోని ఈ యొక్క డీటెయిల్స్ కానీ ఏమీ లేవు. సో ఏంటని చూస్తే ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్స్ నేను చదవడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్రతి ఫ్రెండ్కి మీకు తెలియజేయండి. టైం అయిపోతుంది కదా అని చెప్పి మీరు అప్లై చేసుకోవట్లేదు అని చెప్పి బాధపడద్దు. ఆల్ న్యూస్ పేపర్లు అయితే వచ్చింది. ఒకసారి మీరు న్యూస్ పేపర్స్ ఏమైనా ఉంటే ఈ తెలంగాణ న్యూస్ పేపర్స్ ఒకసారి చూడండి. ఈ విధంగా ఇది నవ తెలంగాణకు సంబంధించింది. అదేవిధంగా సాక్షిలో కూడా ఈ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు అది మీకు కూడా చూపిస్తాను, ఇంకా మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు టీఎస్పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటన తెలిపింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన ప్రోగ్రాం అనేది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందిస్తామని పేర్కొంది. దరఖాస్తుల ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించింది. సో మీరేమీ కంగారు పడవద్దు. అయితే టైం అయితే పడుతుంది గైస్. ఇది ఒక టైం అయితే పడుతుంది. నవంబర్ 30 వరకు అని ఇచ్చారు, కానీ సో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, అంటే మళ్ళీ పెంచుతారులేండి. బట్ ఏంటంటే అసలు ముందుగా ప్రణాళిక లేకుండా ఈ విధంగా చేయడం మాత్రం చాలా డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోతున్నాయి. చాలా ఇయర్స్ నుంచి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏజ్ పెరిగిపోతుంది. మళ్ళీ ఇలాంటి పెట్టడం అంటే చాలా ఇబ్బందే. సో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నాకైతే ఇలా చేయడం చాలా బాధ అనిపించింది. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.